చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం పేస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో క్రీస్తు కొరకు జీవించుట, లివింగ్ ఫర్ క్రైస్ట్ అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈనాటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని మన సభ్యులకు మరియు ఆత్మీయులందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. సందేశానికి ముందు, సందేశానికి అనుబంధంగా ఈ భక్తి గీతాన్ని విందాం. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా, అవరోధములెన్నున్నా, విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా, లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. నిందారహితులుగా జీవించుట మన పిలుపు, నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు. యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము, లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే. ప్రేమయు సహనము యేసుని హృదయము, కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. యేసు స్వభావమును ధరించిన వారలము, మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము. సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలచినను, రోషము గల విశ్వాసముతో ఆగకనే సాగెదము. రాజులు జనములు యేసుని చూచెదరు, విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నప్పుడు. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా, అవరోధములెన్నున్నా, విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా,
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవితాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. అనుదిన దైవవాక్యం వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపమయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలం తండ్రి ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలని, మర్మాలను తండ్రి మేము తండ్రి చక్కగా తెలుసుకున్నటకు మాకు కావలసినటువంటి ఆధ్యాత్మికంగా తండ్రి మమ్మల్ని బలపరచమని, మీ వాక్యంలో తండ్రి మమ్మల్ని ఎదిగింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికను రోమా పట్టణం నుండి రాసి ఎపఫ్రోదితుతో ఈ ఫిలిప్పీ సంఘానికి పంపాడు. ఈ 1వ అధ్యాయం 21వ వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు భక్తుడు తను బ్రతుకుట క్రీస్తు కొరకే అని అంటున్నాడు. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. టైం అనేది, సమయము తిరిగి రాదు. అవకాశాల ఆపర్చునిటీస్ తిరిగి రావు. ప్రాణము తిరిగి రాదు. పోయిన ప్రాణం తిరిగి రాదు. లైఫ్, జీవం తిరిగి రాదు. అందుకే మనము మంచి పనులు చేయాలి, దేవునికి ఇష్టకరంగా జీవించాలి. యేసు ప్రభు కొరకు మనము మహిమార్థకరముగా మనము జీవించాలి. క్రీస్తు కొరకు జీవించే విధముగా మనము ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ యొక్క విషయాన్ని మనము క్లుప్తంగా ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. 1వ అధ్యాయం 5వ వచనం. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, తర్వాత దిగులు పడకము, జడియకము అని, నేను నీ మార్గములను, నువ్వు నడుచు మార్గములన్నిట్లో నీ దేవుడైన, చివరి వచనం 9వ అధ్యాయం చివరిలో, నీవు నడుచు మార్గములన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును అని దేవుడు సెలవిచ్చాడు యెహోషువకు. యెహోషువతో అన్న మాటలు మనతో కూడా దేవుడు అంటున్నాడు. అంతేకాకుండా ధర్మశాస్త్ర ప్రకారము ధ్యానించవలనని, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు ధ్యానించాలి అని యెహోషువకు చెప్పినట్లుగానే మనము కూడా క్రీస్తును విశ్వసించినటువంటి మనము రక్షణ పొందినటువంటి విశ్వాసులము ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని
ధ్యానించాలి, అప్పుడే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడం ద్వారా తండ్రి మనల్ని దీవిస్తాడు. ప్రతి క్షణము తన కృపలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని యొక్క కృప. కాబట్టి మనము క్రీస్తు కొరకు జీవించాలి. ఆ జీవించినప్పుడే దేవుడు మనకు కృప క్షేమము అనుగ్రహిస్తాడు. అందుకని 23వ దావీదు కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. గుడ్నెస్ మెర్సీ ఈ కృపాక్షేమములు మన జీవితాంతము ఉండాలి అంటే దేవుని యొక్క కృప మనకు ఉండాలి. దేవుడు దావీదును సౌలు నుండి ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు అతన్ని కాపాడాడు. భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా కానీ ఆ దావీదుకు తన కృపాక్షేమంలో వెంట వచ్చు విధంగా దావీదుని దేవుడు కాపాడాడు. ఈ లోకంలో భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము, కేరళలో వయనాడ్ ప్రకృతి విధ్వంసము, కొండ చర్యలు పడిపోవడం తర్వాత ఈ విధంగా ఇటువంటి భయంకరమైన విపత్తులు మనము ఘోరంగా ఉన్న విషయాలను మనము వింటున్నాము. కానీ మనము క్షేమంగా ఉన్నాము అంటే ఆ దేవుని యొక్క కృపయే. ఆయన కృప వల్లనే మనము బ్రతుకుతున్నాం. ఆయన కృప మన పక్షాన ఉండడం వల్లనే మనకు కృపాక్షేమం మనకు పంపుతున్నాడు దేవుడు. మనల్ని శ్రమల నుండి, ఆపదల నుండి రక్షించి మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేల్ కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. తర్వాత దినవృత్తాంతం ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 25వ వచనం, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీ కమ్ములు అనేది ఇక్కడ ఫుట్నోట్లో పాదరక్షలు. నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటే ఇక్కడ బలం. విశ్రాంతి అనగా బలము. నీకు దేవుడు మనకు నీ బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును, నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. నీ బ్రతుకుదినం నీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. మానవ కొరకు, మానవులను రక్షించడానికి క్రీస్తు ప్రభువు సిలువలో బలియాగమయ్యారు, మరణాన్ని గెలిచారు. తిరిగి పునరుత్థానుడైనటువంటి క్రీస్తును విశ్వసించాలి. ఆయన విశ్వసించి మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు ఆయన అనుగ్రహించేది రక్షణ. కాబట్టి ఆ రక్షణ మనకు పరలోక రాజ్యానికి చేర్చుతుంది. అంత గొప్ప దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మన బ్రతుకు దినాలని కృపాక్షేమం మనకు రావాలి అంటే దేవుణ్ణి విశ్వసించాలి, నమ్మాలి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును, విశ్రాంతి బలమును చేకూర్చుదును అని క్రీస్తు ప్రభువారు వాక్యం ద్వారా ప్రబోధించారు. కాబట్టి మన వాక్యానుసారంగా మనం బ్రతుకు దినములన్నీ మనకు దేవుని కొరకు మనం జీవిస్తే కృపాక్షేమములే మన వెంట వస్తాయి. శాంతి సమాధానాలు, కృప దీవెనలు నిండుగా అనుగ్రహిస్తాడు దేవుడు. అట్టి ధన్యత మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్.